ఆపండి ఆపండి. ఇప్పుడు నీకేమిటి, నువ్వు 9 తర్వాతే రోజు ఇంటికి వస్తావు, ఎందుకంటే నీకు అదొక అర్థమైన షిఫ్ట్ ఉంది కాబట్టి, అంతేనా? ఇప్పుడు నేను దానికి ఒప్పుకోవాలి. 6 నుంచి నీకు 9కి నేను టైమింగ్ మార్చాలి, అంతేనా? అదే కదా నీ బాధ. సరే, నీకేమిటి, హీటర్ రావడం లేదు, అర్జెంటుగా రిపేర్ చేయించాలి. ఒక్క నిమిషం ఉండు, రాసుకు చేస్తా. ఇప్పుడు నీకేమిటి, యాజ్ యూజువల్ ప్రతి నెలలాగే ఈ నెల కూడా నువ్వు ఫీజు 15 రోజులు డిలేగా కడతావు, అంతే కదా? అంతే కదా? చస్తానా? సరే, దయచేసి వెళ్ళిపోండి, మేము ఈ సమస్యలు నేను తీరుస్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. లేడీస్ హాస్టల్ పెడితే తప్పకుండా ఎనీ టైం బిజినెస్ అవుతుంది. మంచి సిటీ సెంటర్లో పెడితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఉన్న చోట అనుకొని నా చెప్పుతో కొట్టుకోవాలి, బుద్ధి గడ్డి తిని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆడదానికి ఆడదే శత్రు అంటే ఏదో అనుకున్నా నేను, కానీ అదే నిజమని లేడీస్ హాస్టల్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ అప్పుడు నాకు అర్థమవుతుంది. 300 మంది ఉన్నారు, రోజుకి 300, 400, 500 ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. ప్రతిదీ ప్రాబ్లమే వీళ్ళకి. ఏదైనా ఉంటే హాస్టల్లో ఓనర్ ఉంది కదా, దాన్ని తగలే దాన్ని ఎత్తి మీద సమస్యలన్నీ. ఇప్పుడే చూసారు కదా, ఒకదానికేమో 9 తర్వాతే వస్తుందంట షిఫ్ట్. అట్లా షిఫ్ట్ ఉంటుంది నాకు అర్థం కాదు. అయితే 2 to 11 ఉంటుంది, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, లేకపోతే జనరల్ షిఫ్ట్ ఉంటుంది. 12 to 9 అంటే 9కి షిఫ్ట్ అయిపోతే 9కి ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ఏంటి అర్థమయ్యేది మనకంటే, దానికి ఏవో రాజకార్యాలు ఉన్నాయి, రోజు చక్కబెట్టుకొని వస్తా, నేను 9ంటికే వస్తా, 9ంటికన్నా ముందు రాలేదు అని చెప్తోంది మనకి. అన్నీ తెలిసినా మూసుకు కూర్చోవలసిన పరిస్థితి. ఇంకో దానికి వాటర్ హీటర్ పని చేయట్లేదు, అదొక సమస్య. సరే పోనీ అది జెన్యూన్ ప్రాబ్లము, రిపేర్ చేద్దాం. హాస్టల్ ఫీజు కట్టలేదంటే ఇంకొకటి. ప్రతి నెల నేను చెప్తున్నా, ఎన్నోసార్లు నేను నా కళ్ళారా చూసా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి దానికి బఫర్ ఇంత మనీ ఇచ్చిపోతారు. అయినా నెల తిరిగేసరికి దాని జేబులో రూపాయి ఉండదు. హాస్టల్ ఫీజు ప్రతి నెల 15 రోజులు లేటే కట్ చేస్తారు. దానికి వచ్చే పార్సల్స్ ఆన్లైన్ షాపింగ్ నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ టెన్షన్గా నా టేబుల్ మీద ఉంటాయి. అది కలెక్ట్ చేసుకోవడానికి సిగ్గులేక వస్తుంది. ఫీజు కట్టమంటే చేతులు రావు. ఏమంటది, పిచ్చిది. ఇంకోటి వచ్చింది మొన్న, నాకు వారానికి 2 సార్లు చికెను, 2 సార్లు గుడ్లు కావాలి. మరి ఇది వెజిటేరియన్ ఎప్పుడు తింటుందో, 4 రోజులు ఈ చికెను గుడ్లు ఇవే తింటాయి. వీళ్ళకి నేను సప్లై చేస్తే నా ఆస్తి అమ్మి దానికి పెట్టాలి నేను. నెక్స్ట్ అదే చేస్తారేమో, ఇంకా పరువు కదా మెయింటైన్ చేయలేక అలాంటివే చేయాల్సి వస్తుంది. అమ్మమ్మమ్మ చచ్చిపోతున్నా వీళ్ళందరితోటి. ఇట్లాంటి నీలుగుతారు వీళ్ళంతా. ఇంకా ఆడపిల్లలని చెప్పొద్దు కానీ రూములు ఎంత దరిద్రంగా పెట్టుకుంటారు తెలుసా. బా కంపు ఎలక చచ్చిన వాసన. మొన్నైతే ఒక రూమ్లో భయపడి చచ్చా నేను, ఎక్కడ క్లీన్ చేయలేదని ఆయమ్మని తిట్టా నేను. ఏంటంటే వారం రోజులైంది అది బట్టలు ఉతుక్కోలేదు, వర్షం నుంచి తడిచొచ్చింది, ఆ బట్టలు అట్లాగే ఇప్పేసి ఇది మాత్రం నైట్ వేసుకొని పడుకుంది. నెక్స్ట్ డే తెచ్చేసరికి ముక్క వాసన. కొన్ని నెక్స్ట్ డే అన్నా తీయాలి అన్న జ్ఞానం ఉండాలా, తీలేదు అది. ఆ దరిద్రాన్ని చూడలేవు. వీళ్ళు 15 రోజులకు ఒకసారి ఓ పావు గంట టైమింగ్ పెట్టుకుంటారు. ఈ 15 రోజుల బట్టలు విత్ ఇన్నర్స్ అన్ని ఉతుక్కోవడానికి. ఎట్లా అంటే ఇట్లా అంటే నడిచాలేస్తారు, ఇట్లా అంటే నడిచాలేస్తారు. ఏమనంటే పర్ఫ్యూమ్లు కొట్టుకుంటూ ఉంటారు దాని మీద. వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఎట్లా వచ్చి మాట్లాడతారో ఏంటో. ఇట్లాంటివి ఉంటే వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఏ వీళ్ళు మేనేజ్ చేస్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ అమ్మా నాన్నల దగ్గర వీళ్ళు ఇచ్చే కటింగ్ చూడాలి. మహానటులు ఎవ్వరు కూడా ఎందుకు పనికిరారు. ఎవరన్నారు ఇండస్ట్రీలో హీరోయిన్లు తక్కువగా ఉన్నారని? ఒక్కసారి వీళ్ళని చూసి ఎవరో ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటే అయిపోయి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు సింగిల్ టేక్ ఆర్టిస్టులు వీళ్ళంతా. అమ్మా నాన్నలకి చెప్పినా నమ్మరేమో, అంటే మీ అమ్మాయి ఇట్లా ఉందండి మీ యాబ్సెన్స్లో అని చెప్పినా నమ్మరేమో. అంత అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు. డబ్బులు అవసరమైతే ఎట్లా తీసుకుంటారు తెలుసా? ఆ ఫీజు కావాలి, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తారండి. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఫీజులకి దానికి దీనికి డబ్బులు తీసుకొని మాకేమో ఇట్లా 15 రోజులు 20 రోజులు డిలేలు కట్టి ఎప్పుడు కడుతున్నారో, ఏ నెలది కట్టారో ఇదిగో ఈ క్యాల్కులేటర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లెక్కలు నోటి మీద వచ్చేవి లేడీస్ హాస్టల్ పెట్టడానికంటే ముందు. వీళ్ళ దెబ్బకు మొత్తం పోయింది. ఏ నెలది కడుతున్నారో అర్థం కాదు, ఏ ఫీజు కడుతున్నారో అర్థం కాదు. అందుకే ఇది వచ్చింది నా జీవితంలో. అమ్మమ్మమ్మమ్మ, ఇంకా వీళ్ళ సేఫ్టీకి కాపలాగాయలేక చచ్చిపోతున్నా నేను, చచ్చిపోతున్నా. మార్నింగ్ 9కి బయటకు వెళ్ళాలి హాస్టల్ నుంచి. ఒకవేళ ఉద్యోగస్తులు ఇంకేదో చదువుకునే వాళ్ళు ఈవినింగ్ 6:30 అట్ ది మోస్ట్ 7-7:30 కల్లా వచ్చేయాలి. ఇది నేను పెట్టిన రూల్. ఇక నేను మీ 300 మందిలో ఒక్క పిల్ల కూడా ప్రాపర్గా ఈ రూల్ ఫాలో అయ్యింది నేను చూడలేదు. అంతే. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో దింపుతూ ఉంటారు. గట్టిగా అడగలేము మనం. అడిగితే ఫ్రెండ్ ఉంటుంది ఒకటి, కజన్ అంటుంది ఇంకొకటి. అసలు
కజన్ అన్న పదానికి మీనింగ్ చెప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగులో అన్న, తమ్ముడు, బావ, బావమరిది, పెద్దనాన్న, బాబాయి, ఇన్ని పదాలు. వాడు ఎవడో వస్తాడు, దీనికంటే లింగులిటుకుమని 1-2 ఏళ్ళలో పెద్ద ఉంటాడు వాడు మొహం చూడగానే అర్థమవుతుంది. వాడిని కజన్ అంటుంది. ఇది హాస్టల్ బయట గట్టు కట్టి నేను చేసిన తప్పుకి 200 సార్లు నా చెప్పుతో కొట్టుకున్నా నేను ఆ తప్పుని సరిదిద్దుకోలేను, ఆ గట్టు కూలగొట్టలేను. పబ్లిక్ పార్క్ కన్నా దారుణం అయిపోయింది. అన్నీ జంటలు కూర్చుంటాయి. సాయంత్రం గాంగానే కూర్చుంటాయి అవి. 3 గంటలు 4 గంటలు మాట్లాడుకుంటారు. ఓయమ్మ అంత ఏం మాట్లాడుకుంటారో నాకు కూడా అర్థం కాదు. పబ్లిక్ పార్క్ అని అర్థం. ఇప్పటివరకు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండు ఈ ఏరియాల్లో మాత్రమే ఇట్లా జంటల్ని చూశాను నేను. ఇప్పుడు లేడీస్ హాస్టల్స్ పుణ్యమాన్ని అన్ని చోట్ల చూసేస్తున్నాను. దీనికి తోడు మా లేడీస్ హాస్టల్ ఉన్న సందు చివరే బాయ్స్ హాస్టల్. ఇంకేముంది, వెటర్నిటీ హాస్పిటల్ పెట్టుకోవచ్చు నేను ఇక సందు మధ్యలో. మంచి బిజినెస్. అవునా అక్క? ఏంట్రా అట్లా అంటావు? అవునే చెప్తూనే ఉన్నా కదా, ఫ్రస్ట్రేషన్ తీసుకొని చచ్చిపోతున్నా అసలు నిజంగా. అసలు ఈ అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తారో, ప్రేమలో ఎందుకు ఫెయిల్ అవుతారో అసలు ఎవడైనా థియరీ రాయాలి. జస్ట్ వెయిటింగ్. ఈ సైంటిస్టులు అన్నిటి విషయాల మీద రీసెర్చ్ చేస్తారు కదా, ఇట్లాంటి విషయం మీద రీసెర్చ్ ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. అది ప్రేమలో ఫెయిల్ అయిందని ఆ చోట ఈ చోట, ఆ చెవిన ఈ చెవిన పడి, నా చెవిన పడి, అది నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు ఇంకా టెన్షన్. అది ఏమన్నా చేసేసుకుంటుందా, ఫ్యాన్కి ఏదైనా వేసేసుకుంటుందా అని. దెబ్బకు ఫ్యాన్లు తీసేసి సెంట్రలైజ్డ్ చేసి పెట్టించాలి హాస్టల్. ఉండదు కదా అట్లాంటి ఫెసిలిటీ. ఏం చేయించేసుకుంటారు వీళ్ళు. ఫ్యాన్లు తీసేస్తే ఏమాత్రం బ్లేడ్లు లేవా, అవి లేవా, ఇవి లేవా వీళ్ళ దరిద్రాన్ని మేనేజ్ చేయడానికి. అమ్మమ్మమ్మమ్మ, ఇంత ఇచ్చిన జీవితాన్ని ఎంత ఈజీగా ఇచ్చేసేసుకుంటారు. కర్మగాలి దానికి ఏమన్నా అయిందనుకో మా హాస్టల్ పరువు ఉంటుందా? దానికి అయింది ఒక ఎత్తు, మా హాస్టల్ని 100 సార్లు టీవీలలో చూపిస్తూ ఉంటారు. దెబ్బకి బిజినెస్ మూసుకొని కూర్చోవాలి. చెప్పవుతున్నా అసలు నిజంగా. ఇక వీళ్ళు హాస్టల్లో రూములలో చేసే బిహేవియర్లు ఉంటాయి, నోటితో నేను చెప్పలేను. మళ్ళీ నేను చెప్తే మళ్ళీ మీ అందరికీ కోపం వస్తుంది. ఇట్లా మాట్లాడావు, నువ్వు అబ్యూజివ్గా మాట్లాడావు అని నన్ను తిడతారు. ఉన్నమాట చెప్తే ఉలికెక్కువ అని నిజాలు చెప్తే నమ్మరు. లేడీస్ హాస్టల్లో ఈ అమ్మాయిల బిహేవియర్లు ఉంటాయి, వీళ్ళు వేసుకునే బట్టలు ఉంటాయి. మంచినీళ్ళ తాగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కది మంచినీళ్ళు తాగదు. ఇంకా అంతకంటే నేను చెప్పలేను. అన్నీ అలవాట్లే. మళ్ళీ అమ్మా నాన్న ముందు అసలు ఎంత బిహేవియర్ అంటే అంత బిహేవియర్. ఒక్కొక్క దానికి 2-3 ఫోన్లు ఉంటాయేమో నాకు తెలిసి. అట్లీస్ట్ ఒక ఫోన్లో డ్యూయల్ సిమ్ అయినా ఉంటుంది. ఎప్పుడు ఆ 2 సిమ్లో ఎంగేజ్ వస్తూ ఉంటాయి. అయితే ఈ ఆడోళ్ళ కోసం, వీళ్ళ కోసం ఏవైతే ఉన్నాయో హాస్టల్లో, వాళ్ళ అమ్మా నాన్నల కంటే ఇక వేరే వాళ్ళు ఎక్కువ ఫోన్లు చేస్తుంటారు. నా పని ఇక్కడ ఏంటంటే అటెండర్. రూమ్ నెంబర్ ఏలో ఈ అమ్మాయి ఉందా, లేదు, ఫోన్ బిజీగా ఉంది. రూమ్ నెంబర్ బిలో ఆ అమ్మాయికి ఆ మెసేజ్ చెప్పండి. రూమ్ నెంబర్ సిలో ఇంకొకటి ఏదో చేసుకొని వచ్చింది, దానికి చెప్పండి. ఇట్లా ఫోన్లు చేస్తూ ఉంటాను నాకు. ఆదివారాలు మీటింగ్ టైం అంటూ పెట్టినందుకు రోజు కలిసేది వీళ్ళకి సరిపోదని ఆదివారాలు వీళ్ళ అమ్మా నాన్నలతో కలిసేది తక్కువ, వేరేవన్నీ రాజకార్యాలన్నీ ఎక్కువ. అయ్యో అక్క, ఎంత కష్టం. ఫ్రస్ట్రేషన్ తీసుకొని ఎవరో ఎటకారం ఏంట్రా నీకు? చెప్పేది నోరు మూసుకొని విని సావు. అమ్మా, ఈ రెస్పాన్సిబిలిటీ, ఆడపిల్లల్ని మేనేజ్ చేయలేక నాన్న సావు చేస్తున్నాను నేను. ఐఎమ్ గ్లాడ్ నాకు ఒక ఆడపిల్ల పుట్టలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు ఎప్పుడు ఒక లోటు ఉండేది, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి, తిరగాలి నట్టింట్లో చక్కగా బాగుండాలి అని చెప్పేసి. కావచ్చు ఆడపిల్లలు ఉత్తమురాళ్ళే. నేను మా అమ్మ నాన్నల్ని నిజంగానే బై గాడ్స్ గ్రేస్ ఇంత ఇబ్బంది అయితే పెట్టలేదు. నేను హాస్టల్లో ఉండే చదువుకున్నా. నా అనుభవం బాగుండబట్టే ఇంకో హాస్టల్ పెట్టి తెచ్చా. పెట్టిన దగ్గర నుంచి ఇదిగో నానా రచ్చ. ఇగో ఈ డిష్ టీవీలో 150, 200, 300 ఛానల్స్ వస్తూ ఉంటాయి. మీకోసమే ఒక 3-4 టీవీలు కూడా పెట్టించాం. ఎందుకంటే భాషా భేదాలు లేకుండా అందరూ ఉంటారు కదా ఇక్కడ. ఏదో ఒక్క ఛానల్ రాలేదని వచ్చి కంప్లైంట్ ఇచ్చి రచ్చరచ్చ చేస్తే డిష్ టీవీ వాడితో పోయి కొట్లాడాను నేను. ఇంటర్నెట్ ఉంది కదా, అందులో చూసుకోవచ్చు కదా. గట్టి మూసేద్దాం అనుకుంటున్నాను నేను ఈ హాస్టల్. ఇది మేనేజ్ చేయడం కంటే మూసేయడమే నయమనిపిస్తుంది. మూసే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మూసేస్తే నీకెట్లా చంపేస్తాను నోర్మై. నా వల్ల కాదు ఇది, మేనేజ్ చేయలేను అంతే. నేను ఓటమని అంగీకరిస్తున్నా.
లేడీస్ హాస్టల్ పెట్టుకోలేము, దాని బదులు బాయ్స్ హాస్టల్ పెట్టుకొని ఎవరినో ఒకళ్ళని అది దత్తకిచ్చేసామంటే సరిపోతుంది. ఆ బాయ్స్ హాస్టల్ ఎవడొచ్చినా ఎప్పుడు పోయినా ఏమి చేయక్కర్లేదు. ఉంటారు ది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ లాగా అమ్మాయిలు కూడా ఉత్తములు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, రెస్పాన్సిబిలిటీ ఉంటారు. కానీ నా దరిద్రానికి మా హాస్టల్స్లో ఎవరు అట్లా లేరు. ఫీజులు కట్టడానికి ఏడిపించేవాళ్ళు, ఇవి లెక్క రాసుకోవాలి మళ్ళీ, ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు తప్పితే మంచి పిల్లలు ఎవరు లేరు నా దగ్గర మటుకు. సారీ టు సే. లేడీస్ హాస్టల్ ఓనర్ కంటే అధ్వానం ఇంకేదైనా ఉంటుందా?